నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, మీడియా సమావేశం. ఎక్కడ? సెక్రటేరియట్లో. కానీ బాగానే సెక్రటేరియట్కి వచ్చినట్టుగా నిన్న ఆల్రెడీ 60 కోట్లతో నాడు ఇల్లు కట్టిండు. ఏడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉంది కదా, MHRD. సో అక్కడ తన ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడ దాకా వస్తున్నట్టు ట్రాఫిక్ జామ్ అవుతుందట, మొత్తం జనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందట, జనానికి బాగా ఇబ్బంది అవుతుందని ఆనే కట్టిండట. ఎన్ని కోట్లతో? 60 కోట్లతో కట్టిండు. దానికి ఏదో అతిథి గృహం అని పెట్టిరు, ఇంటర్నేషనల్ అతిథి గృహం. ఇది విదేశాల నుంచి వచ్చేటువంటి గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఇక్కడ మనకి పండుకుండానికి ప్లేసే లేదట మన దగ్గర. ఇంతకాలం అసలు రోడ్ల మీదనే పండుకున్నారట, బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళట. ఇంతకాలం సెక్రటేరియట్ బయటనో లేకపోతే ఆ లుంబిని పార్క్ దగ్గర అవతలిలో పండుకున్నారట. ఇప్పుడు వాళ్ళకి బిల్డింగ్ లేదని ఆ బిల్డింగ్ కట్టిరు. ఎంత? 60 కోట్లతోని. పోషణ పైసలు లేవని ఒకవైపు చెప్తున్నారు, 60 కోట్లతోని చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టిరు. కట్ చేస్తే ఆ బిల్డింగ్ దేనికోసం వాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఇంటికి దగ్గరగా ఉంటుందని అది కట్టుకున్నాడు అని ఆడ సమీక్షలు సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. మరి ఆడబెట్టేది ఈడెందుకు పెట్టిండో? నా సెక్రటేరియట్కి వచ్చిన అంటే అసలే రాకపోతే మళ్ళా ముఖ్యమంత్రి ఇంటికే పరిమితమైన మళ్ళీ వస్తలేడు అని అంటారు కదా, ఇక మళ్ళీ ఆ చర్చ ఎందుకు అనుకున్నాడేమో. నిన్న సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టిండు. అందులో ఏం మాట్లాడుతుండు? అసలు మనిషేనా? ఎవరిని అంటుండు? కేటీఆర్ని అంటుండు. కేటీఆర్ది ముమ్మాటికి శాడిజమే. బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? బండి సంజయ్కి కేటీఆర్కు మధ్యన ఏదో పంచాయతీ ఉన్నట్లున్నది. కేటీఆర్ జడ్జిగా, ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేశారు. డ్రగ్స్తో దొరికిన బామ్మరిది పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడలే? బామ్మరిది అంటే ఆయన బామ్మరిది, కేటీఆర్ బామ్మరిది. పార్టీ మాజీ ఎమ్మెల్యే అంటే పైలట్ రోహిత్ రెడ్డి. అన్న మొన్న దొరికింది కదా, పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కదా. బీఆర్ఎస్ వాళ్ళు మనుషులేనా? రైతు మృతదేహం దగ్గర నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటారా? బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు నేతలు ధాన్యం లారీ లోడ్ను దించట్లేదు. బీఆర్ఎస్ది ఆర్గనైజ్డ్ క్రైమ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. అమ్మాయిల దుస్తుల గురించేనా? అబ్బాయిల పెంపకాన్ని మీరు ప్రశ్నించరా? మీనాక్షి నటరాజన్ అంటున్నది. ఎవరు ఆమె? కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది కేటీఆర్దో, రేవంత్ రెడ్డిదో, బండి సంజయ్దో, ఇంకోటిదో గొడవ కాదు ఇది. ఇప్పుడు కేటీఆర్ అంటుండు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే అంటుండు. రేవంత్ రెడ్డి అంటుండు ఎక్కడనో బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకి కేటీఆర్కి మధ్యలో ఏదో తేడా వచ్చినట్టుంది, అందుకే వాళ్ళు బండి సంజయ్ మీద విరుచుకుపడుతున్నారని రేవంత్ రెడ్డి అంటుండు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఇప్పుడు మనం మాట్లాడాల్సిన ఎవరి గురించి? ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యని ఏ రకంగా మీరు పరిష్కరిస్తారు, నిందితులకు ఏ రకంగా శిక్ష వేస్తారు, పోలీసింగ్ ఎట్లా చేస్తారు, బాధ్యత మీ చేతిలో ఉంటుంది. సమాజంలో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలి, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? నిందితులని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వంలో ఎవరున్నారు? మీరే ఉన్నారు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని? మీరు బండి సంజయ్కి సహకరించారు అని. సహకరించారా లేదా? స్ట్రేట్ క్వశ్చన్ ఒకటే. బాలిక తల్లి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు 6 గంటలకు వెళ్ళిన ఆమె రాత్రి 1 గంట దాకా ఎందుకు ఉంచుకున్నారు? అంటే ఎందుకు అక్కడ ఆమెని వెయిట్ చేయించారు, బాలిక తల్లిని? స్ట్రేట్ క్వశ్చన్ కదా. ఆ పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎవరి పరిధిలో ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పరిధిలో ఉన్న అంశమా, లేదు కేంద్రం పరిధిలో బండి సంజయ్ పరిధిలో ఉన్న అంశమా? ఇక్కడ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కదా అది. మరి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన ఆమె 1 గంట దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటే క్వశ్చన్. పోనీ ఓన్లీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్లనే డిలే జరిగిందా? అంటే అక్కడ ఉన్న పోలీసులు అది హై ప్రొఫైల్ కేసు కాబట్టి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి అక్కడున్న SHOనో పోలీసుల మధ్యన డిస్కషన్ జరిగి లేట్ చేసిర్రా అంటే కాదు. వాళ్ళు పైకి సిపికి ఫోన్ చేసినారు, ఇంకా పైకి ఫోన్ చేసినారు, మీ దాకా మ్యాటర్ వచ్చి ఉంటుంది. అందుకే 12:40 12:45 దాకా లేట్ అయింది. ఎందుకంటే మాకు తెలుసు, మేము ఫాలోఅప్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, నేను SHOతో మాట్లాడిన కాబట్టి నాకు తెలుసు. మరి ఈ డిలేనే అసలు బేసిక్గా ప్రాథమికంగా మనం చెప్పాల్సిన పాయింట్ ఇది. మరి ఇది ఎందుకు డిలే అయింది? ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అయిపోవాలి. ఎఫ్ఐఆర్ కాకపోయినా అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పి పంపించేసేయాలి. అది కూడా జరగలే. స్టాంప్ వేసి ఇచ్చింది, ఆమె ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీద స్టాంప్ వేసి ఇచ్చింది 12:45కి అర్ధరాత్రి. మరి దీనికి ఆన్సర్ ఉందా? 9 రోజులుగా ఆయన్ని అరెస్ట్ చేయకుండా మీరు వెయిట్ చేసిర్రు, సహకరించినట్టే కదా. ఆయన ఏమో లొంగిపోయినావు, నేనే అప్పచెప్పినాను ఆయన అంటున్నాడు. లేదు నేను అరెస్ట్ చేసినా నువ్వు అంటున్నావు. నువ్వు బీఆర్ఎస్నే తిడుతున్నావు, ఆయన బీఆర్ఎస్నే తిడుతున్నాడు.
ఇద్దరు అధికారంలోనే ఉన్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏదో గొప్పగా ఇదని ఏం ఏం అనడానికి ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. మేమే కదా తొలి వెలుగులో నేనున్నప్పుడే సిరిసిల్లలో ఇదే కేటీఆర్ అనుచరుడు శంకర్ అనే వ్యక్తి 6 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసిండు. ఇప్పుడు ఆ కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం అన్ని వ్యవస్థలు ఇందులో అమ్ముడుపోయినాయి. టోటల్ మేము ఇంకా అనొద్దు కానీ న్యాయ వ్యవస్థతో సహా, పేరెంట్స్తో సహా ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్ముడుపోయారు. ఇప్పుడు ఆ కేసు ఎట్లా అనేది మేము దాన్ని ఇంకా అసలు అది ఆయన బత్తుల రాంప్రసాద్ గారు దాని మీద చూస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్ని తీస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని దాని మీద సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఆనాడు కేటీఆర్ మాట్లాడలే. ఇది ఈ గవర్నమెంట్లో ఎవడున్నా వాళ్ళకి అలవాటైనటువంటి విషయం. ఇది వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ అనడమో ఇంకొకరిని అనడమో కాదు. ఇప్పుడు బండి సంజయ్ నిన్ను అంటలేడు, నువ్వు బండి సంజయ్ని అంటలేవు, ఇద్దరు కలిసి కేటీఆర్ని అంటున్నారు. అంటే ఒక్కొక్క ఇష్యూలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని ఇష్యూల్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు భూముల విషయం ఉందనుకోండి, ముగ్గురు కలిసే ఉంటారు కదా. అసలు చర్చ జరగాల్సింది, మేము రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు తీసుకొస్తాం. చర్చ జరగాల్సింది అసలు ఎందుకు ఈ ములాఖతులు ఉన్నాయి, దీని వెనకాల భూముల వ్యవహారాలు ఉన్నాయి. ఎవాక్యూ ప్రాపర్టీస్ తెలంగాణలో విలువైన ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటే భారతదేశం విడిపోయేటువంటి సందర్భంలో పాకిస్తాన్కి అటు ఇటు పోయిన వాళ్ళలో ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇక్కడ భూములు వదిలేసినారు. ఆ భూములు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూములు, రాష్ట్ర ప్రభుత్వం వాటికి రక్షణగా ఉంటుంది. వేలాది ఎకరాల భూములు ఈ 2 సంవత్సరాల కాలంలో, పోయిన గవర్నమెంట్ హయాంలో 10 ఏళ్లుగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా భూములు క్లియర్ చేసుకుంటున్నారు. దీని వెనకాల ఇదే బంధం బలపడుతున్నది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా బండి సంజయ్కి సపోర్ట్గా మాట్లాడడానికి కారణం ఏంటి? ఆయన కూడా బీఆర్ఎస్ని కార్నర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇగో ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయన్న ఒక చర్చ చాలా బలంగా ఉంది. ఆ చర్చలకు బలం చేకూర్చేలా మేము కొన్ని భవిష్యత్తులో ఈ భూములకు సంబంధించిన ఎవాక్యూ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కేటీఆర్ జడ్జిగా, ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేశారు. మీరు చెప్పండి కదా, మీరు అసలు విషయాన్ని చెప్పండి కదా. ఎందుకు డిలే చేసినారు కేసుని? ఎందుకు అరెస్ట్ చేయకుండా వెయిట్ చేసినారు? ఎందుకు మీ పార్టీ టోటల్గా సైలెంట్ ఉన్నది కొన్ని రోజుల పాటుగా? ఓన్లీ నేషనల్ కాంగ్రెస్ మాత్రమే దీని గురించి మాట్లాడింది, స్టేట్ కాంగ్రెస్ ఎక్కడా మాట్లాడలే. వై? రీజన్ ఏంటి? కేటీఆర్ ఆయన అపోజిషన్ లీడర్, ప్రవీణ్ కుమార్ అపోజిషన్ లీడర్ కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి బండి సంజయ్తో వాళ్ళకి గొడవ ఉన్నట్టు, మీరు మాట్లాడతలేరు కాబట్టి బండి సంజయ్తో మీరు ములాఖత్ అయినట్ట? ఏది అర్థం చేసుకోవాలి? డ్రగ్స్తో దొరికిన బామ్మర్ది పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ డ్రగ్స్తో దొరికిన బామ్మర్ది లింకు ఏం ఛేదించినారు మీరు? దాని లింక్ ఏంది అంటున్నా. ఇప్పుడు డ్రగ్స్తో దొరికిన పాజిటివ్ వచ్చిన రోహిత్ రెడ్డి కేసులో దాని లింక్ ఏంది? ఏమైనా ఛేదించిన కేసును టోటల్గా? ఓన్లీ ఆ కేసు వరకే పరిమితం అయింది అది. అసలు ఆ లింక్ని కనుక ఛేదిస్తే చాలామంది సెలబ్రిటీలు, లీడర్లు బయటకు వస్తారు. ఏది మరి? బీఆర్ఎస్ వాళ్ళు మనుషులేనా? రైతు మృతదేహం దగ్గర నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటారా? బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు, నేతలు ధాన్యం లారీ లోడ్ దించట్లేదట. మరి మీరేం చేస్తున్నారు? వాడు దించకపోతే గల్లా బట్టి దించాలి కదా. మీరు అధికారంలో ఎవరున్నారు? బాధ్యత ఎవరిది? మీదే కదా. మరి మీరు దించలేకపోతున్నారంటే మీ చేతగానితనం అవుతుంది. ఇప్పుడు మేము ఎవరిని క్వశ్చన్ చేయాలి? పవర్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా. మరి వాడు దించట్లేదంటే మీరు గల్లా బట్టి దించాలి కదా, మెడలు బట్టి నెట్టేయాలి అవతలకి. ఈ ధాన్యం కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగింది. సూర్యాపేట, నల్గొండ ఏరియాల్లో విచ్చలవిడిగా ధాన్యం కుంభకోణం జరిగింది. ఏమైంది ఆ కేసు? 1 కాదు 2 కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం ఇది. ఏది అసలు ఆ కేసు ఏమైంది? బీఆర్ఎస్ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. కేటీఆర్ అసలు మనిషేనా? రాజకీయాన్ని, సమస్యను వేరుగా చూడాలి. రాజకీయంగా నాతో కొట్లాడాలి, కానీ మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ఏంటి? బాలికను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలనే శాడిజం ఏంటి? ఇది ముమ్మాటికి శాడిజమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మనిషికి ఉండాల్సిన కనీస విలువలు కానీ, మానవత్వం కానీ బీఆర్ఎస్కు, ఆ పార్టీ నాయకులకు లేవని, వాళ్ళు అసలు మనుషులుగా వ్యవహరించట్లేదని మండిపడ్డారు. అసలు బేసిక్గా కేటీఆర్ దీని మీద పెద్దగా రెస్పాండే కాలే. హరీష్ రావు అయితే అసలే కాలే. ఆయన ఒకరోజు ఏదో మాట్లాడినట్టు చేసిండు, అసలు చల్ అమెరికాకు వెళ్ళిపోయింది. ఆయన అసలు మాట్లాడే దీని మీద
మళ్ళీ దానికి పెద్ద పెద్ద రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన బీజేపీని ఏమనడాని ఇంకోటి అని. ఇక్కడ మాట్లాడింది ఎవరంటే ఒకే ఒక్కడు బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా అంటే గట్టిగా మాట్లాడింది ముందు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కరే. ఆయన దాదాపు 3-4 ప్రెస్ మీట్ పెట్టినట్టు దీని మీద. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సిగ్గు లేకుండా రైతుల కళ్ళాల దగ్గరకు వెళ్తున్నారు. పైగా మరణించిన రైతు దగ్గర నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర దొంగ సొమ్ము చాలా ఉందని, రైతు కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయవచ్చని అయినా చేయట్లేదని తప్పుపట్టారు. సాయం చేయకపోగా ఈ శవ రాజకీయాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్తో కలిసి గురువారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన మైనర్ బాలిక పోక్సో కేసు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలేకరులు అడగ్గా దానిపై ఆయన స్పందించారు. మైనర్ బాలిక వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్కి కేటీఆర్కు మధ్యన ఏదో పంచాయతీ ఉన్నట్టుంది. దాన్ని పిల్లల మీద పెట్టి కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. బండి భగీరథను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. తాను దాన్నే నమ్ముతున్నాను. పోలీసులను ఇంటికి పిలిచి అప్పగిస్తే దాన్ని సరెండర్ అంటారు. అప్పా జంక్షన్ దగ్గర నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో భగీరథను అదుపులోకి తీసుకున్నాం అని పోలీసులు తమకు చెప్పారు. అరెస్టు చేశామని పోలీసులు చెబుతుంటే సరెండర్ చేశామని సంజయ్ అంటున్నారు. అప్పా జంక్షన్ ఎవరి ఇల్లు అని ప్రశ్నించారు. భగీరథ పైన పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకున్నది. కానీ కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించి వాళ్లే శిక్షలు కూడా వేసేశారని తప్పుపట్టారు. ఈ కేసు చాలా సున్నితమైంది, ఎవరి పేర్లు చెప్పడానికి వీల్లేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం సదరు మైనర్ బాలికను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. దాంతో అమ్మాయి కుటుంబం ఆవేదన చెందుతోంది అని బండి సంజయ్ కొడుకు విషయంలో ఇంత స్థాయిలో మాట్లాడిన కేటీఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకొని దొరికిన తన బామ్మర్ది విషయంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీపావళి పండుగ చేసుకుంటుంటే ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నిస్తూ ఎదురు తిరిగారు. వాళ్ళ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ కోడి పందాల్లో దొరికిండు. ఆర్థిక లావాదేవీలతో దుబాయ్లో చనిపోయిన తన మిత్రుడి గురించి కానీ, ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికిన పోలీసులపై కాల్పులు జరిపిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురించి కానీ ఎందుకు మాట్లాడట్లేదు? పార్టీ మాజీ ఎమ్మెల్యేకి కనీసం నోటీసు కూడా ఇవ్వలే, పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. ఇంతకంటే సిగ్గుతప్పిన వ్యక్తులు ఉంటారా? డ్రగ్స్తో దొరికి పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి జాతిరత్నంలా కనిపిస్తున్నారు. ఇతరుల పిల్లలపైన చట్టపరంగా చర్యలు తీసుకున్నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికిన కేటీఆర్ బామ్మర్దికి ఎలా అయితే నోటీస్ ఇచ్చామో బండి భగీరథ్ కూడా అదే విధంగా నోటీస్ ఇచ్చాం. అమ్మాయి మేజర్ అని భగీరథ్ కరీంనగర్లో ఫిర్యాదు చేసిండు. దాంతో అమ్మాయి వయస్సు ఎంత, మేజరా మైనరా అని నిర్ధారించాల్సి వచ్చింది. అందుకోసం ఆసుపత్రికి, పాఠశాలకు వెళ్లడంతో పాటు ఆధార్ కార్డు పరిశీలించి 10వ తరగతి పత్రాలు చూసి అమ్మాయి మైనర్ అని నిర్ధారించాం. దాని ప్రకారమే చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఎంత సమయం పట్టింది దీనికి? అమ్మాయి మైనర్ అని చెప్పడానికి ప్రభుత్వానికి ఎంత సమయం పట్టింది? ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్లో అసలు చర్చ లేదు దాని గురించి. అంటే జడ్జి అడిగిరు, అసలు అమ్మాయి మైనరా మేజర్ ఏం డిసైడ్ చేసినట్టే చేతులు కట్టుకొని కూర్చుంటే పీపీ. దాని తర్వాత ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో నెక్స్ట్ హియరింగ్లో మీరు అప్పుడు డాక్యుమెంట్ సమర్పించారు. అంటే ఒక 10th క్లాస్ డాక్యుమెంట్ తీసుకోవడానికి మీకు 7-8 రోజుల సమయం పడుతుందా? నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరి రాజకీయం వాళ్ళకున్నది, అవునన్నా కాదన్నా రేవంత్కి సంజయ్కి మధ్యలో సంథింగ్ కొంత ఏదో ఫ్రెండ్షిప్ ఉన్నట్టయితే కనబడుతున్నది. కిషన్ రెడ్డికి కూడా ఉన్నది. కిషన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్లతో చేసిండు సోపతి, ఇప్పుడు వీళ్ళతో చేస్తుంది. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడం వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బండి సంజయ్ కూడా గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉండేనేమో కానీ బీఆర్ఎస్ మీద పోరాటం ఇదంతా నడిచింది. కానీ తర్వాత కాలంలో మరి కారణాలు ఏంటో తెలియదు. కానీ ఆయన కూడా పెద్దగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద పెద్దగా ఫోకస్ చేస్తుంటే కనబడతలేదు. అందులో కొంతమంది లీడర్లు ఉన్నారు ఇట్లా. వీళ్ళకి పర్సనల్ అటాక్ ఎందుకు, మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు బండి సంజయ్ మీద బీఆర్ఎస్ అంటే వాళ్ళకు కూడా ఏదో కోపం చాలా బలంగానే ఉన్నది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇష్యూ మీద చిత్తశుద్ధితో ప్రజల కోసం అనే యాంగిల్ ఎవరికీ లేదు. నా బీఆర్ఎస్కి లేదు, నా కాంగ్రెస్కి లేదు, నా బీజేపీకి లేదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ పగలు ప్రతీకారాలు దీని చుట్టే తిరుగుతున్నది.